వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సూలూరుపేట స్థానిక బస్టాండ్ ఆవరణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను సూలూరుపేట మున్సిపల్ చైర్మన్ దబ్బాల శ్రీమంతరెడ్డి చేతుల మీద జెండాను ఎగురవేయడం జరిగింది. అనంతరం అందరూ కలిసి ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ ఆవరణలో ఉన్న దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. పార్టీ కార్యకర్తలందరూ కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట మున్సిపల్ చైర్మన్ దబ్బాల శ్రీమంతరెడ్డి, సూలూరుపేట మున్సిపల్ కౌన్సిలర్లు, తడమండలం ఎంపీపీ కొలివి రఘురెడ్డి, తడ సర్పంచ్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు గండవరం సురేష్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్ కలత్తూరు సునీల్ రెడ్డి, గోకుల తిరుపాల్ మరియు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ రోజు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టేటప్పుడు ఏ సిద్ధాంతాలతో ఏ కారణం చేత పెట్టారో అవన్నీ కూడా పోయిన 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, నవరత్నాలతో ప్రజల్ని ఎంతో ఆకర్షణీయంగా పాలించారు. గత ఎలక్షన్లో వాళ్ళు టీడీపీ కావచ్చు, జనసేన వీళ్ళు చెప్పిన కళ్ళబొల్లి మాటలతో మా పార్టీ ఓడిపోవడం జరిగింది. కానీ ఈ 6 నెలల సంవత్సరం రోజుల్లోనే జనాల్లో జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఏ పథకాలు రావనేది అర్థమైంది. ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇక్కడికి ఈరోజు పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంకా బలోపేతం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు లీడర్లకి అలాగే అందరి నాయకులకి ఆదేశాలు జారీ చేస్తున్నారు. అందరం కూడా పార్టీని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళి పార్టీని ఇంకా డెవలప్ చేసుకొని కార్యకర్తలకి ఏ సమస్య వచ్చినా అండగా నిలబడి ఈ పార్టీని ఇంకా బలోపేతం చేసుకొని రేపు రాబోయే ఎన్నికలు వచ్చినా మేమందరం సన్నాహితమై ఈ పార్టీని మళ్ళీ గెలిపించుకునేదానికి అందరం కూడా కృషి చేస్తాం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వ్యక్తిది కాదు, ప్రజల నుంచి వచ్చిన పార్టీ, ప్రజల ఆకాంక్షలతో వచ్చిన పార్టీ. ఈ పార్టీ ఇలాంటి వసంతాలు ఎన్నో చేసుకోవాలని ఇలానే ఎన్నో సంవత్సరాలు ఈ పార్టీ ప్రజలకు సేవలు చేస్తూ ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన మా కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు.